సూరి రే సూరి రే ఇప్పుడు కూడా పిలిస్తే పలకుండా ఏం చేస్తున్నావురా? రే నా తెలియగలుగుతున్నాను. మన ఊర్లోకి వెళ్ళి వస్తూ ఉంటే చూశాను, అందరూ ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకురా? యేసు ప్రభునా? ఎవర్రా యేసు ప్రభు? మనూరేనా? కొరి ఈ వైరాల మనకంటే గొప్పవాడు ఎవర్రా? 100 ఎకరాల మామిడి తోట, 150 ఎకరాల చెరుకు తోట మనకన్నా గొప్పవాడారా ఆయన? రే మనం ఎప్పుడు అమ్మేశావురా? అబ్బో అంత గొప్పవాడా? అదేంట్రా సూరి, అందరి ఇంటి పైన అయ్యే లైటింగ్ పెట్టిస్తాండి అంటున్నారు, ఏంట్రా అది? అదే ఎందుకు పెట్టారు అది? ఓ అది ఎలక్షన్ గుర్తు నక్షత్రం. సర్లేరా ఏదోట్లే కానీ ఆయన గొప్పోడు అంటున్నావు, పైగా చాలా గొప్పవాడు అంటున్నావు కాబట్టి ఒక్కసారి మన ఇంటికి పిలుతావురా? రే మనం పిలిస్తే రాపోడేంట్రా? మన గురించి సరిగ్గా చెప్పావా లేదు? అరే సూరి, మొన్న మనం సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఊరు వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చి టీ తాగాడా లేదా? అది వదిలే, మన లోకల్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు ఉన్నారు చూసినావా? వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చారా లేదా? అది కూడా కాదులే, మొన్నటికి మొన్న మనం ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చామా లేదా? చూసావా నీకెంత బాగా గుర్తుందో. మరి ఇంతమంది వచ్చాక ఆయన ఎందుకు రాడురా? పోనీ ఆయన ఫోన్ నెంబర్ ఉంటే ఎవరా? అంత గొప్ప అంటున్నావు, ఫోన్ కూడా ఉండదు ఆయనకి. ఇక్కడ అందరి దగ్గర ఉండదు ఫోను. పోనీ ఏం చేస్తే వస్తాడు చెప్పరా? ఆయన అంటే ఇప్పుడు నాకు ప్రార్థన చేయించి నా మతం ఖచ్చితంగా వస్తాడంటావా? సరే నేను ప్రార్థన చేస్తాను. ఈడేమో ఆయన చాలా గొప్పవాడు అంటున్నాడు, పైగా ప్రపంచం అంతా ఆయన పండగ చేసుకుంటుందంట. మరంత గొప్పవాడు మన ఇంటికి రాకపోతే ఎలా? ఊర్లో మన పరువు ఏమైపోతుంది? పైగా రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నాను. ఎందుకైనా మంచిది ఒక్కసారి ప్రార్థన చేస్తే పోలే? హలో ఫోన్ మాట్లాడుతున్నాను ఏంటి? యేసు ప్రభు, ఓ యేసు ప్రభు, ఇదిగో మా సూరిగాడు చెప్పాడు, నువ్వు మాట అంటే మాటేనంట, ఎవరి ప్రార్థన అయినా ఆలకించేస్తావంట, వస్తానంటే వస్తానంటావట, రానంటే రానంటావట. మరంత ఖచ్చితంగా ఉన్నావు నువ్వు. ఒక్కసారి మా ఇంటికి వచ్చిపోయేసయ్యా. ఎందుకంటావా? రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నాను. మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో ఒక్క ఫోటో దిగాను అనుకోండి, ఆ ఫోటో ఏ ఫేస్బుక్లోనో స్టేటస్ పెట్టుకుంటే అది బాగా వైరల్ అయ్యి అది ఎక్కడికో సీఎం రేవంత్ రెడ్డి కాడికి పోయి మనకి ఎమ్మెల్యే సీట్ వచ్చేస్తుంది. మరొక్కసారి వచ్చిపోయేసియా. ఏసియా ఏసియా ఒక్కసారి రా ఏసియా. ఏంటి ఏం మాట్లాడటం లేదు? నా కుమారుడా, నువ్వు ప్రార్థన చేస్తున్న ఆ యేసు ప్రభువును నేనే. అయ్యా ఏసియా, నా మాట విన్నావా అయ్యా? నేను నీ ప్రార్థనను ఆలకించాను కుమారా. నువ్వు అడిగినట్లుగానే నీ ఇంటికి వస్తాను. చాలు ఏసియా చాలు, నువ్వు అక్కడే ఉండు. మిగతా విషయాలు ఏమన్నా ఉంటే మన ఇంటికి వచ్చి మంచి పంచ పరమాన్నాలు పెట్టేస్తాను. ఇద్దరం కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఈ విషయం అర్జెంటుగా మా సూరి గారు చెప్పాలి. రే సూరి, రే సూరి, రే నేను ప్రార్థన చేశాను రా, యేసుబాబు వస్తా అన్నాడు. రానివ్వండి అంటావేంట్రా? ఆయన గురించి అంత గొప్పగా చెప్పావు. ఇప్పుడు ఆయనకి మనం అంటే ఏంటో తెలియాలి. మొత్తం
అన్ని ఎరటలు చేసి ఆయనకి మన ఖమ్మం జిల్లాలో మర్యాదలు అంటే ఏంటో తెలియాలి. సరే అయ్య గారు, ఆయన వచ్చే లోపల వైరా చెరువులోంచి చేపలు తెచ్చి చేపల వేపుడి, సోమవారం చెరువులో రొయ్యలు బాగా దొరుకుతాయంట. రొయ్యలు తెచ్చి రొయ్యల వేపుడి, మార్కెట్కి వెళ్ళి మాంసం తెచ్చి అది కూడా కూర వండిస్తాను అయ్య గారు. సరేరా, నువ్వు అన్నీ రెడీ చేసి ఉంచి, నేను కూడా అప్పట్లో స్నానం చేసి రెడీ అవుతాను. యేసుబాబు వస్తున్నాడు మరి ఇంటికి, మామూలుగా ఉండదు మరి ప్రెసిడెంట్ అంటే. ఈ ఊరు వాళ్ళందరికీ ప్రెసిడెంట్ అంటే ఏంటో తెలియాలి. మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి వడ్డీ డబ్బులు అడుగుతున్నారు అయ్య గారు. పిల్లలతో బయట నిల్చున్నాం అయ్య గారు. అసలుకే నాకు 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు అయ్య గారు. అయ్యగారు కట్టేస్తాం అయ్య గారు. అయ్యగారు మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి మా సామాన్ అంతా బయట పడేస్తున్నారు అయ్య గారు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అయ్య గారు. అయ్యగారు మీరే కొంచెం దయచేసి మీ వాళ్ళని రమ్మనండి అయ్య గారు. మా ఇల్లు మాకు ఇప్పించండి అయ్య గారు. 3 ఆడపిల్లలకి పెళ్లి చేయాలి అయ్య గారు. మీరే కొంచెం దయ చూపండి అయ్య గారు. అయ్యగారు మీ ఊరే సూరి, నువ్వేం సపరేట్ కాపోని అయ్యగారు మాట్లాడతారు నీతో. ఏరా, ఇప్పుడేమో కాళ్ళ మీద పడతారు, కట్టేటప్పుడు తెలీదా బుద్ధి? రే సూరి, అన్న బయటికి తోసే, బయటికి తోసే. యేసుబాబు వస్తాడు అనుకుంటే ప్రతోడు వచ్చేస్తున్నాడు ఇంటికి. ఆ వంటలు ఎంతవరకు వచ్చాయి చూడుకో. నైస్. దండం పెడతా అమ్మ అమ్మ బాబు 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 ధర్మం చేయండి బాబు. బాబు బాగా ఆకలిగా ఉంది బాబు. బాబు బాబు రే సూరి, వాడు వచ్చాడు చూడుకో, తోడు వచ్చేస్తున్నాడు. బాబు బాగా ఆకలిగా ఉంది బాబు. తినడానికి ఏముంటే ఇవ్వండి బాబు. లేరయ్యా, మా అయ్యగారి ఇట్లాంటి దానాలు చేయరయ్యా. నువ్వు వెళ్తావు, మా అయ్యగారిని పిలవమంటావా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, నిన్ను తోస్తారు, నీతో పాటు నన్ను తోసేస్తారు. రే ఎవరు వాడు? అయ్యగారు మీరు చెప్తే వాడిని వెళ్ళేలా లేడండి. ఎవరు వాడు? ఏం కావాలంటారు వాడికి? అయినా నీకు ముందే చెప్పారా తలుపులు మూసి వంట వండమని? వాడు స్పెషల్ వంట అని తెప్పించావు. వాడు వండిన వంటలు ఆ గుమ్మడి వాసన ఊరంతా వెళ్ళిపోయి ప్రతి అడుగునే నా ఇంటికి వచ్చేస్తున్నాడు. బాబు బాగా ఆకలిగా ఉంది బాబు. అరే, నీకు ఊర్లో ఇల్లు ఎక్కడ దొరకలేదేంట్రా నా ఇంటికి వచ్చి అడుక్కోవడానికి? అక్కడ ఇమ్మాక్యులేట్ స్కూల్లో క్రిస్మస్ సంబరాలంట, అక్కడ భోజనాలు పెడతారంట, కానీ అక్కడికి వెళ్ళి అడుక్కోపో. రే అక్కడ తినుకో, వెళ్ళరా. రే సూరి, గంటాను బయటకండి. రే ఎక్కడరా యేసుబాబు? ఆయన వస్తాడని చెప్పి 1 గంట అవుతుంది, ఇంకా రాలేదేంట్రా? అయ్యగారు ఆయన వస్తాడని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడండి. కాకపోతే టైం పడుతుందండి. ఇంత టైం పట్టడానికి ఆయన ఆర్టీసీ బస్సులో వస్తాడా ఏంట్రా? కార్లు ఉండవు ఆయనకి? అయ్యగారు ఆయన మీతో వస్తాడని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడండి. ఆయన మీరు ఎందుకు తొందరపడుతున్నారు? బాగా చలి పెడుతుంది బాబు. దుప్పట్లు ఇవ్వండి బాబు, బాగా చలి పెడుతుంది. రే సూరి, రే అసలుకి యేసుబాబు వస్తున్నాడు. ఇప్పుడు ఎవరితో మీటింగ్ ఏంటి? బయటికి ఏంటి? బయటికండి. అయ్యగారు మీ ఇంట్లో మాస్టర్ బట్టలు ఇవ్వండి అయ్యగారు, బాగా చలి పెడుతుంది. రే బయటికి బయటికండి. ఇప్పుడు ఎవరితో ఏంది మీటింగ్? చూసాను బయటికి. ఏంటేమంటారా అయ్యగారు? ఇంకా చూస్తావేంట్రా? బయటికండి. రే సూరి, మన ఊరంతా నేను పిసినారేవాడిని తెలుసు కదా, ఎంగిల్ చేతో కాగలంతో వాళ్ళని తెలుసు కదా. నువ్వు కూడా అందరి చెప్తూ ఉంటావు కదా, మరి ఏంట్రా వరుస పెట్టి అందరూ మా ఇంటికి వచ్చేస్తున్నారు అడుక్కోవడానికి? అయ్యగారు ఇంట్లో నుంచి గుమ్మగుమ్మలు వాసన కదండి, అందరూ వచ్చేస్తున్నారు. అంతే అంటావా? అంతేనండి. ఎంతైనా నువ్వు గొప్ప పనుడివే రోయ్. బాబు బాబు ధర్మం చేయండి బాబు. హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలి బాబు. లేదయ్యా, మా బాబు గారు
అట్లాంటి దానాలను చేయరు. ఇందాక కూడా చెప్పా అక్కడికి మా బాబు గారు ఇట్లాంటి దానాలను చేయరని. అసలు డబ్బులేమీ లేవు బాబు, ధర్మం చేయండి బాబు. రే వెళ్ళవే బాబు, నువ్వు దూరంగా వెళ్ళు. మా అయ్యగారి దగ్గరికి ఎందుకు వస్తున్నావురా? దూరంగా వెళ్ళు. రే సూరి, ప్రధాని నాలా కింద రానిస్తున్నావురా? వాడు తగ్గుతున్నాడు రా, అది కరోనానే ఏమో మనకు కూడా అంటుకుంటుంది. ముందు మనం బయటికి తోసేవాడిని. ప్రతోడు చేస్తున్నాడు ఇంటికి. రే సూరి, ఎక్కడ రా వేసుకో చెప్పింది టైం లేదేంట్రా? అయ్యగారు నేను మాట అంటే మాటనండి. వస్తాడని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడండి. ఎందుకైనా మంచిది మీరు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయండి. చేస్తాను రా, ఎందుకంటే ఉదయం 8 గంటలకు వస్తా అన్నాడు. ఇప్పుడు తక్కువ ఒకటైపోతుంది. చేస్తానుండు. అయ్యా ఏసయ్యా, నువ్వు మాట అంటే మాట అంట. వస్తాను అన్నావు. ఇందాక నేను ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నేను చేస్తున్నాను అన్నావు. ఇంకా రాలేదు. నేను ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకుని కూర్చున్నాను. అవి కాస్త చల్లారిపోతున్నాయి. నువ్వు వస్తావా రావా? ఏదో ఒకటి చెప్పేసియా. నా కుమారుడా, నేను నువ్వు ప్రార్థిస్తున్న యేసయ్యని. అయ్యా ఏసయ్యా, నన్ను నా కుమారుడా అని పిలిచావు తండ్రి. ఇంతవరకు మా నాన్న కూడా అంత ప్రేమగా పిలవలేదయ్యా. నేను నీ దగ్గరికి పేదవాడిగా వచ్చాను, కానీ నువ్వు నన్ను తోసేశావు. బట్టలు లేనివాడిగా వచ్చాను, ఒక్క వస్త్రం కూడా నువ్వు నాకు ఇవ్వలేదు. నేను రోగముతో నీ దగ్గరకు వచ్చాను, నన్ను పట్టించుకోలేదు. యేసుక్రీస్తును కలిగి ఉండడం అంటే లేని వారికి ఇవ్వడం, వ్యాధిలో ఉన్న వారిని పరామర్శించి ప్రార్థన చేయడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. క్రిస్మస్ అంటే పండగ చేసుకోవడం కాదు, కానీ అనేక మంది లేని వారికి నువ్వు ఇవ్వాలి. బట్టలు లేని వారికి బట్టలు నువ్వు ఇవ్వాలి. అనారోగ్యంతో ఉన్న వారిని చేరదీయాలి. అదే నిజమైన క్రిస్మస్ అంటే. ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. నేను తెలిసి తెలియక వచ్చిన వారందరినీ నా చేతితో గెంటేశానయ్యా. దయతో నన్ను క్షమించు ప్రభువా, నాతో మాట్లాడయ్యా. నా కుమారుడా, ఇక నుండి నేను నీతో ఉన్నాను. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థించి నన్ను ఆహ్వానిస్తున్నావు కాబట్టి. ఇక నుండి నేను నీ హృదయంలో కొలువై ఉంటాను. సరే ప్రభు, ఇక నుంచి నీ వలె ప్రేమను కలిగి నిన్ను వలె నీ పొరుగు వారందరినీ ప్రేమించు అనే మాటను నేను నిలబెట్టుకుంటానయ్యా. ఇక నుంచి నాకున్న దాంట్లోనే నా పొరుగు వారందరికీ సహాయపడతానయ్యా. దయతో నన్ను క్షమించు ప్రభువా. నేను నిన్ను క్షమిస్తున్నాను. అదే హృదయంతో నీవు జీవితకాలం బ్రతుకు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుతావు. సరే ప్రభువా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఇక నుంచి నాకున్నదంతా అందరికీ సహాయం చేస్తాను. నన్ను వలె నా పొరుగు వారందరినీ ప్రేమిస్తానయ్యా. రే సూరి, రే నేనంటే మూర్ఖులు నీకేమైందిరా? నాకేమైందండి? రే యేసుకు వచ్చాడంటరా, అడుక్కునేవాడిలా, వస్త్రహీనుడిలా, అప్పుల బాధతో, అనారోగ్యంతో వచ్చారంటరా. వారేనంటరా యేసు ప్రభు అంటే. నాకేం తెలుసండి? నాకు తెలిసిందంతా మీకు చెప్పాను కదండి. రే నేను కూడా నిన్ను ఎన్నోసార్లు దూషించి చాలాసార్లు హింసించానురా. నన్ను దయతో క్షమించురా. నేను క్షమించడం ఏంటంటారు? రే నేను ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలిరా. ఏం చేయమంటావు? అయ్యగారు, క్రిస్మస్ సీజన్ కాబట్టి అన్ని దేవాలయాల్లో క్రీస్తు జననం గురించి బోధిస్తారు. అట్లా ఇక్కడే గురువులు కూడా ఉన్నారు. వారు మనకు క్రీస్తు గురించి మరిన్ని విషయాలు బోధిస్తారు. రండి వెళదాం. Good. Happy Christmas. Super action, Ra. Very good. Congratulations. Super action. Nice. Wonderful. హ్యాపీ క్రిస్మస్ సిస్టర్. Very good talent. Ra. Nice.